ఆ పేరు ఒక దశాబ్ద కాలం తెలంగాణలో మారుమోగింది. తెలంగాణ తెచ్చిన జాతిపితగా ఆ పార్టీ శ్రేణులు చెప్పుకున్నాయి. తన మాటల మాయాజాలంతో తనదైన చలో శక్తులతో ప్రజలను కట్టిపడేసేవారు. తన యాస భాషలతో విపక్షంపై విరుచుకుపడేవారు. పార్టీని అంతా తానై నడిపించారు. సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క ఓటమి ఆయన్ను ఒక్కసారిగా కిందికి దించేసింది. ఆయన నోరు మూగపోయింది. కన్న కూతురు కటకటాల వెనుక ఉన్న ఒక్కసారి కూడా వెళ్లి పరామర్శించలేదు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలస బాట పట్టినా నోరు మెదపడం లేదు. ఎందుకు ఈ మూగ నోము? ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎన్నో సంచలనాలు, మరెన్నో విజయాలు ఆయన సొంతం. కానీ ఒక్క ఓటమితో అధపాతాళానికి వెళ్లినంత పనయ్యింది. కేసీఆర్ ఆ పేరు తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనమని చెప్పొచ్చు. 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణను ఏలిన నేత. దశాబ్దాల కల నిజం చేశారని ఆ పార్టీ శ్రేణులు ఆయన్ని తెలంగాణ జాతిపితగా పిలుచుకున్నారు. కేంద్రంపై ఒంటి కాలితో లేచాడు. విపక్షాలను తన వాగ్దాటితో నోరు మూయించారు. ఇప్పుడు మాత్రం మౌన మునిగా మారారు. ఎందుకిలా మౌనవ్రతం పాటిస్తున్నారు కేసీఆర్? అధికారం కోల్పోయి 10 నెలలవుతోంది. ఈ 10 నెలల్లో ఎన్నో సంఘటనలు తెలంగాణలో జరిగాయి. పార్టీ అధినేతగా ఒక్కసారి కూడా దేనిపైన కేసీఆర్ స్పందించలేదు. ఈ మౌనం వెనుక కారణం ఏంటని రాజకీయ పరిశీలకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల అనంతరం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కనీసం కేంద్ర బడ్జెట్పై నోరు మెదపలేదు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అసలు మౌనవ్రతం పాటిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు హస్తం కూటికి చేరుకుంటూ ఉంటే పార్టీ అధినేతగా ఒక్కసారి కూడా స్పందించలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులు తప్ప దీనిపై కేసీఆర్ నోరు మెదపలేదు. కన్న కూతురు కవిత ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటే కనీసం పరామర్శించలేదు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ ఎపిసోడ్లో కూడా కేసీఆర్ నోరు మెదపలేదు. వారం రోజుల పాటు హాట్ టాపిక్గా మారిన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించలేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినా దానిపై కనీసం వ్యాఖ్యానించలేదు. తాజాగా కేంద్ర పథకం అమృత్లో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ అంటుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. పీఎస్సీ చైర్మన్ గా కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీని నియమించినప్పుడు కూడా కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలపైన ఇంతవరకు గొంతెత్తలేదు. ఎన్నికల అనంతరం ప్రమాదవశాత్తు గాయాల పాలవడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత కూడా ఆయన మౌనాన్నే ఎంచుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని బీజేపీతో మిలాఖతయ్యారని కాంగ్రెస్ పార్టీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. దీనిపైన కేసీఆర్ స్పందించకపోవడంతో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఊహించని పరాజయం ఎదురు కావడంతో కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని, అందుకే సైలెంట్ అయ్యారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. వయసు రీత్యా ఇక తాను యాక్టివ్ పార్ట్ తీసుకునే పరిస్థితి లేదని, అందుకే తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రంగంలో దింపారని కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తన ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలపై అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా ఉండడంతో ఎందుకైనా మంచిదని వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉంటున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 10 ఏళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించి ఒక్కసారిగా ప్రతిపక్ష నేత పాత్ర పోషించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది. ఏదేమైనా ఎప్పటికైనా కేసీఆర్ మౌనం వీడాల్సిన పరిస్థితి వస్తుందని రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. చూడాలి మరి కేసీఆర్ మౌన వ్రతం ఎప్పుడు పూర్తవుతుందో.